స్టార్ మహిళ 2600 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మంచిర్యాల, నిజామాబాద్, కడప, విశాఖపట్నం నుంచి 4 పార్టిసిపెంట్స్ వచ్చారు. మంచి మంచి డాన్సర్స్ కూడా ఉన్నట్టున్నారు ఇవాళ. చూసా కాళ్ళు కదిపారు, చేతులు ఊపారు, కొంతమంది ట్రై చేసి వెనక్కి వెళ్ళిపోయారు. పరిచయాలు పెంచుకుందాము. చెప్పండి కీర్తి. హలో, నా పేరు కీర్తి. నేను వైజాగ్ నుంచి వచ్చాను. నా హాబీస్ వచ్చేసి చాటింగ్, ఇంటర్నెట్ బ్రౌజింగ్ అండ్ రీడింగ్ బుక్స్. సారీ, చాటింగ్, ఇంటర్నెట్ బ్రౌజింగ్, బాడీ బుక్స్ అంట. ఐమ్ సారీ. ఓకే, చాటింగ్, ఇంటర్నెట్ బ్రౌజింగ్ అనేది ఈ మధ్య కాలంలో ఒక మందు వ్యసనం లాగా తయారైంది, తెలుసా మీకు? నిజం సుమా, తప్పించుకోలేకపోతే అదొక పెద్ద అడిక్షన్. అసలు దానికి డి అడిక్షన్ క్యాంప్స్ కూడా ఉన్నాయి. చాలా మంది అస్తమానం ఫోన్లు చెక్ చేసుకోవడం, వాళ్ళ ఫోన్లకి వాళ్ళు పెట్టినటువంటి ఫోటోలకి లైకులు రాకపోతే డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడం లాంటివి కూడా జరుగుతున్నాయంట. ఏదైనా శృతి మించకూడదు, శృతిలో ఉంటేనే బాగుంటుంది. జాగ్రత్తగా ఉండు నువ్వు. టెక్నాలజీ శృతి అంటే స్వప్న, నువ్వు చెప్పు. అని స్వప్న. నేను నిజామాబాద్ నుంచి వచ్చాను. నా హాబీస్ వచ్చేసి ప్లేయింగ్ విత్ కిడ్స్ అండ్ చాటింగ్ విత్ ఫోన్ విత్ ఫ్రెండ్స్. మౌనిక. హాయ్ సుమా, నా పేరు మౌనిక. నేను కడప నుంచి వచ్చాను. నా హాబీస్ వచ్చి క్విల్లింగ్, క్రాఫ్టింగ్, కుకింగ్. ఓకే, క్విల్లింగ్. హాయ్ సుమా. భాగ్య. నా పేరు భాగ్య సుమా. నేను హౌస్ వైఫ్. అంతేనా, ఇంకేమైనా ఉన్నాయా? ఓకే, ఏదో చెప్దాం అనుకున్నారు. చెప్దాం అనుకున్నారు. ఓకే, పరిచయాలు అయిపోయి గ్రౌండ్ మొదలెట్టేద్దాం. స్టార్ మహిళ 2600 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళలో మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. ఇప్పుడు అన్ని రాంగ్ సమాధానాలు చెప్పవలెను. రెడీయా? రెడీ. స్వప్నతో మొదలెడదాము. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దుప్పటి ఎందుకు కప్పుకుంటారు? దప్పిక తీరడానికి. నీళ్ళని ఎందుకు వేడి చేస్తారు? చల్లగుంటాయి కాబట్టి. సుతారంగా ఉండడం అంటే ఏమిటి? సున్నితంగా ఉండడం. దుబాయ్ వెళ్ళాలంటే ఏం చెయ్యాలి? బస్ ఎక్కాలి. ఉల్లాసంగా ఉండడం అంటే ఏంటి? ఎండలో కన్నీళ్లు ఎప్పుడొస్తాయి? నవ్వినప్పుడు. బంతిని నేలకేసి కొడితే ఏమవుతుంది? నేల పగులుతుంది. పేపర్ ఎందుకు చదువుతారు? టైం పాస్. దుప్పటి దప్పిక తీరడానికి కప్పుకుంటారంట. నీళ్ళని ఎందుకు వేడి చేస్తారు అంటే ఏమన్నారు? చల్లగా ఉంటే బాగుండదు కాబట్టి. చల్లగా ఉంటే బాగుండదు కాబట్టి. అలా అనకూడదని చెప్పాం మేము. ఉండదు కాబట్టి, కాకూడదు కాబట్టి అని. సుతారంగా ఉండడం అంటే సున్నితంగా ఉండడం. కరెక్ట్ ఆన్సర్. దుబాయ్ వెళ్ళాలంటే బస్ ఎక్కాలి. ఏ బస్సు? ఎర్ర బస్సు. నంబర్ 007. ఉల్లాసంగా ఉండడం అంటే ఎండలో తిరగడం. కన్నీళ్లు నవ్వినప్పుడు వస్తాయి. నవ్వినప్పుడు ఏడ్చినప్పుడు కన్నీళ్లే వస్తాయని. బంతిని నేలకేసి కొడితే నేల పగులుతుందంట. 5 రాంగు, 50 పాయింట్లు. ఇప్పుడు చెప్పండి. మీరేమైనా చెప్పాలనుకుంటే, మీరేమైనా ప్రిపేర్ అయ్యి వచ్చినట్టయితే నన్ను అడగచ్చు, చెప్పొచ్చు. ఆడవాళ్ళకి ఇది ఒక అద్భుతమైన అవకాశం. మన స్టార్ మహిళ కార్యక్రమం ద్వారా వాళ్ళల్లో ఇన్బిల్ట్ గా ఉండే టాలెంట్ ని బయటకు తీసుకురండి. నేను చెప్తా. చెప్పండి. ఒక బుజ్జి ఒక సీను ప్రేమించుకుంటారు. ప్రేమించుకుంటే సీను ఫోన్ చేస్తాడు, బుజ్జి నేను బస్ స్టాండ్ లో చెట్టు కింద ఉన్నా వస్తావా అంటాడు. అన్న వల్లే బుజ్జి నేను కూడా వస్తున్నా ఆగు అంటది. వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు, మనం లేచిపోయి పెళ్లి చేసుకుందామా అని అంటారు. అన్న తర్వాత సీన్ అంటాడు కదా, నా ఇంట్లో మా అమ్మ నాన్న ఒప్పుకుంటలేడు అని చెప్తాడు. చెప్పిన వాళ్ళ బుజ్జి ఏమంటది, అసలు మా ఆయన ఒప్పుకుంటలేడు ఇంట్లో. అయ్యో, మరి పిల్లల్ని అడిగి రావాల్సింది కదా. ఏం బుజ్జి ఇట్లా చేసావు? బుజ్జి మా, బుజ్జి మా, బుజ్జి మా. ఇప్పుడు భాగ్య. రెడీ భాగ్య? ఓకే. యువర్ టైం స్టార్ట్స్ నౌ. వీణ వాయించాలంటే ఏముండాలి? తీగలు తిప్పాలి. బ్లాక్ ఇంక్ పెన్ ని దులిపితే ఏమవుతుంది? దురద పుడుతుంది. సోఫాని ఎలా తయారు చేస్తారు? సోంపుతో. మస్కా కొట్టాలంటే ఏం చెయ్యాలి? నేను రాకూడదు. యురేకా అని అరిచిన శాస్త్రవేత్త ఎవరు? మా బాబు. రాకెట్ లాంచర్ ని ఎలా ప్రయోగిస్తారు? రాకెట్ లోంచి. చైనా గోడ పొడవు ఎంత? 2 మీటర్లు. చెక్ మీద ఏం రాస్తారు? టైం అప్. వీణ వాయించాలంటే తీగలు తెంపాలంట. బ్లాక్ ఇంక్ పెన్ ని దులిపితే దురద పుడుతుంది. ఓకే ప్లీజ్, మీరు కావాలంటే బ్లూ ఇంక్ పెన్ ని దులపండి. బ్లాక్ ఇంక్ పెన్ ని దులిపితే, మళ్ళీ నేను చెప్పలేదు అనొద్దు, ఆవిడ కూడా చెప్పారు, దురద పుడుతుంది. సోఫాని షాంపుతో తయారు చేస్తారు. మస్కా కొట్టాలంటే ఏం చేయాలి? నేను రాకూడదు. మీరు రాకూడదు. రిలవెంట్ గా లేదు అసలు. యురేకాని అరిచిన శాస్త్రవేత్త మీ అబ్బాయా? ఆర్కిమిడీస్ చాలా కష్టపడి ఆ ఫార్ములాని కనిపెట్టి ఆయన బాత్ టబ్ లో ఉండేటప్పుడు ఏమిటి అని ఆలోచించినప్పుడు మన బాడీ వెయిట్ కి తగ్గట్టుగా వాటర్ వెయిట్ బయటకు వచ్చేస్తుంది అనేది కనిపెట్టి ఆయన యురేకా అని అరిస్తే
మీ బాబు అరిచాడంటారా మీరు? రాకెట్ లాంచర్ ని లాకెట్ లో నుంచి ప్రయోగిస్తారంట. చైనా గోడ పొడవు 2 మీటర్లు కొలతేశారా? చైనాకి వెళ్ళాను కాబట్టి వేసాను. చైనా గోడ కనుక మనకు దొరికితే ఎన్ని పిడకలు కొట్టుకోవచ్చు కదా. రోజు కొట్టుకోవచ్చు దానికి. చైనా గోడ లాంటి గోడలు మనకు దొరకాలి కానీ పిచ్చి పిచ్చి పోస్టర్లు అంటించేము, పిడకలు కొట్టించేము, మనకు కావాల్సినవన్నీ రాసేమో దాని మీద. ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో గోడ. 6 రాంగ్ 60 పాయింట్లు. మౌనిక, ఆర్ యు రెడీ? ఎస్. యోర్ టైం స్టార్ట్స్ నౌ. ఆకలి అన్న వాళ్ళకి ఏం పెట్టాలి? రైస్. తేనెటీగ కుడితే ఏం చెయ్యాలి? కారం పూసుకోవాలి. ఇసుర్రాయితో ఏం చేస్తారు? ఫ్రిడ్జ్ లో పెట్టు. గొంగడి దేంతో తయారు చేస్తారు? గడ్డితో. రాయి రాయి రాసుకుంటే ఏమవుతుంది? ఐశ్వర్య వస్తుంది. సబ్బులు ఎక్కడ తయారు చేస్తారు? మా ఇంట్లో. జారి పడితే ఏమవుతుంది? పాస్. కొత్త బట్టలు ఎన్నిసార్లు? ఓకే. ఆకలి అన్న వాళ్ళకి రైస్ పెట్టాలి, కరెక్ట్ ఆన్సర్. తేనెటీగ కుడితే కారం పూసుకోవాలి. విసుర్రాయితో ఏం చేస్తారు? ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటారు. గొంగడి దేంతో తయారు చేస్తారు? గడ్డితో. వావ్, రాయి రాయి రాసుకుంటే ఐశ్వర్య రాయి వస్తుందంట. మనకు తెలియలేదు ఇంతకాలం అసలు. అట్లా అంటే మా ఊర్లో రాసుకునే వాళ్ళం కదా. మనం మా ఊరికి ఎప్పుడైనా సరే ఐశ్వర్య రాయి చూడాలనుకుంటే ఒక రాయి ప్రతిసారి రాయాలి. ఇంకో రాయి తీసుకున్నాం రాసుకుంటాం, వెంటనే ఐశ్వర్య రాయి వచ్చేస్తుంది. సబ్బులు ఎక్కడ తయారు చేస్తారు? మీ ఇంట్లో. జారి పడితే ఏమవుతుంది? పాస్. 5 రాంగ్ చెప్పారు, 50 పాయింట్లు. సరే, ఇప్పుడు ఒక అతను పెళ్లి చూపులకి వెళ్ళాడంట. అక్కడ అమ్మాయినేమో నీ పేరేంటి అని అడిగాడంట. ఆ అమ్మాయి సాసర్ మీద కప్పు బొర్లించి ఇదే నా పేరు అనిందంట. ఏంటి పేరు చెప్పండి? సాసర్ కప్ప. సాసర్ మీద కప్పు బొర్లించి ఇది పేరు అని చెప్పిందంట. మూసా. కప్పు మూస్తారు కదా. మూస్తారు కదా. అమ్మాయి పేరు మూసి. బాగుందో చెప్పండి అసలు. కప్పేశ్వరి. కప్పేసిందిగా, కప్పు వేసింది ఇట్లా. యాక్చువల్లీ నాకు కూడా తెలియదు, ఎవరో పంపించారు. మీకేదో తెలిసేమో అని అడిగా. ఇంకో పేరు కూడా పెట్టొచ్చు అమ్మాయికి కావాలంటే. కప్సరా. ఇప్పుడు నేను అడుగుతాను మిమ్మల్ని. అడగండి. కుడితి తాగదు, మేత మేయదు, కానీ కడవలు పాలు ఇస్తుంది. కల్లుకుండ. కాదు. నేను చెప్పనా? నేను చెప్తాను. చెప్పు. తాటి చెట్టు. సరేలే, చెప్పావు. ఏ చెప్పిన ఫైనల్ ఏ చెప్పినా కరెక్ట్. అదే. నువ్వు రెడీయా? రెడీ. యోర్ టైం స్టార్ట్స్ నౌ. కొత్త బట్టలు ఎన్నిసార్లు వేసుకుంటారు? 1,00,000 సార్లు. చీకటి నల్లగా ఎందుకుంటుంది? తెల్లగా ఉంటది కాబట్టి. మెడ పొడవు ఉన్న జంతువు ఏది? కందిరీగ. తలలో పేన్లు పోవాలంటే ఏం చెయ్యాలి? ఫినాయిల్ రాయాలి. రాజ్ దర్బార్ లో ఏం నిర్వహించేవారు? హెయిర్ కట్ చేస్తారు. దొంగ కోళ్లు పట్టేవాళ్ళు ఏం పట్టుకెళ్తారు? కిడ్నీలు. దొంగ జపం చేసేది ఏ పక్షి? కొత్త బట్టలు 1,00,000 సార్లు వేసుకుంటారా? ఒకసారి వేసుకున్న తర్వాత అది పాత బట్టలు అయిపోయింది. ఆవిడైతే వేసుకుంటది సుమా. అంటే ఈ పాటికి చీర ఎన్నిసార్లు కట్టుకుందో. చీకటి నల్లగా ఎందుకుంటుంది? తెల్లగా ఉంటే బాగుండదు కాబట్టి అలా చెప్పకూడదు. మెడ పొడవున్న జంతువు కందిరీగంట. ఏమిటో. తలలో పేర్లు పోవాలంటే అయ్యా ఫినాయిల్ రాసుకోవాలి. హెయిర్ బాగా పెరుగుతారా? హెయిర్ బాగా అదే రాస్తాను. ఫినాయిలే రాసుకుంటూ ఉంటారా? ఇందాకే నాకేదో బాత్రూమ్ వాసన వస్తే అనుకున్నా. ఫినాయిల్ రాసుకొని వచ్చారా మీరు? అవును. సీక్రెట్ నేను చెప్పాను. మాకు చెప్పిన వాడిని ఇంకోరు చెప్పకమ్మా. రాజ్ దర్బార్ లో హెయిర్ కట్స్ చేస్తారంట. రాజుగారు అందరినీ పిలిపించి రోజు నీకు హెయిర్ కట్ కావాలా? మహామంత్రి ఇతనికి జుట్టు కట్ చేయండి. దొంగ కోళ్ళు పట్టేవాళ్ళు కిడ్నీలు పట్టుకెళ్తారంట. జాగ్రత్త. ఎప్పుడైనా సరే పడుకునేటప్పుడు 2 చేతులు ఇలా వెనక్కి పెట్టుకొని పడుకోండి. ఎందుకంటే వాళ్ళ కిడ్నీలు తీసుకెళ్ళిపోవచ్చు. కనీసం మన చేతులు అడ్డం పెడితే వాళ్ళ కిడ్నీలు ఎక్కడున్నాయో తెలియదుగా. నేను దాచేసా. అప్పుడు లివర్ పట్టుకెళ్ళిపోతారేమో. అమ్మో. అందుకే దుప్పటి బాగా కప్పుకొని పడుకోండి. ఓకే. ఏం పట్టుకెళ్ళలేరు. సుమా ఎండాకాలం అయితే? ఎండాకాలం అయినా కప్పుకొనే పడుకోవాలి. మళ్ళీ కిడ్నీలు పోయాయని నన్ను అడగొద్దు. మౌనిక చెప్పింది గొంగడిని గడ్డితో తయారు కప్పుకుంటే అయిపోతుంది. మళ్ళీ నన్ను అనొద్దు. ఓకే. పొద్దున్నే లేచి నాది ఒక కిడ్నీ పోయింది సుమక్క అని ఏడిస్తే నేనేం రీప్లేస్ చేయలేదు. 5 రాంగ్ 50 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాము. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేస్. వారేవా ఏమి ఫేస్ లో మొదటి 4 ఫేసులు కీర్తికి చూడు.
కుసుమ అంతా కిచెన్ లో ఒకలాగే ఉంది. పెట్టారు. అంతా ఒకటేలా అంతా ఉందా? ఒకటేలా ఉంది. కళ్ళు బాగా పనిచేస్తున్నాయి. బి వచ్చేసి సాయిధరం తేజ్. ఏ ఎప్పుడు తెలియటం లేదేంటి? సుమంత కాదు, నాగ చైతన్య. డి శ్రీయ, చిరంజీవి గారు. సి ఏ సిద్ధార్థ్. బి సాయిధరం తేజ్. డి శ్రీయ. సి చిరంజీవి గారు. ఫిక్స్. ఏ సిద్ధార్థ్. ఏమంటారు? నాగ చైతన్య. నాగ చైతన్య నాగ అనుకుంటున్నా. చైతన్య. చూద్దాం. సిద్ధార్థ్ కరెక్ట్. నేనైతే గ్యారంటీగా రామ్ అని చెప్పేసి ఉండేదాన్ని. బానే గెస్ట్ చేసి. యాక్చువల్లీ నేను రామ్ అనుకున్నాను, మళ్ళీ కాదని. బి సాయి ధరమ్ సాయి ధరమ్ తేజ్. చూద్దాము. సిలకు ఎగిరోతాంబాయే సీట్లో కూసోయే బెగి బెల్టే పెట్టేయే పిల్లగో నువ్వు సిగ్నల్ ఇస్తే పిల్లగో నేను సెంటర్కి వస్తా. స్టీరింగ్ పట్టేరు మన సినిమా హిట్టేరు. ఏ రంబా 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 రాయే రంబాడిస్తా నంది చెయ్యే ఇటే పుట్టి రూటే పట్టే సై అంటే సయ్యే బాలా 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 పెంచే 1000 బాలా వాలా 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 తూ హే టాక్సీ వాలా 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 పిలిచే 1000 వాలా. ఎవరన్నా? చిరంజీవి గారేనా అది? కళ్యాణ్ అనుకుంటున్నా. పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారా? పవన్ కళ్యాణ్ చూద్దాం. అరే బాగు చైనను గోవిందా అయ్య బాబాయ్, మా ఆయన చంపేస్తాడు. నేను పవన్ కళ్యాణ్ గుర్తుపట్టలేదు. అదే పవన్ కళ్యాణ్ గుర్తుపట్టలేదని వీళ్ళు ఆయన చంపేస్తారు. ఏంటో ఈ మధ్య భార్యాభర్తల మధ్యలో ఇలాంటి గొడవలు కూడా వస్తుంది. ఏదో ఈవిడ చీర కొనిపెట్టలేదని ఈవిడ అలగడమో, లేకపోతే ఆయన కూర బాగోలేదని ఆయన అలగడమో కాదు, ఈవిడ పవన్ కళ్యాణ్ ని గుర్తుపట్టలేదని ఆయన చంపేస్తాడు. ఇంకెవరిని గుర్తుపట్టకపోయినా పర్వాలేదు, పవర్ స్టార్ గుర్తుపట్టకపోతే నిజంగానే కదా. I'm sorry. అక్కడ హీరోయిన్ ఉంది కదా, అది చెప్పకపోతే మీ ఆయన చంపుతారు. ఇది చెప్పకుంటే ఏం కాదు. అక్కడికన్నా ఇక్కడ Next. craze ఎక్కువ. శ్రియా కాదు అది, ప్రియా కాదు. ఇలియానా. ఇలియానా Oh, shit. కాదు. చూద్దాం. అయ్యో పాపం అయ్యో పాపం కొంచెం లావెక్కింది కదా, అందుకే కనిపించలే. అంటే అందుకే అర్థం మీకోసమని కాలేదు. తినకుండా కూర్చోవాలా పాపం? పాపం రెండు కరెక్ట్, 20 పాయింట్. మౌనిక మీరు చూడండి. ఏ అల్లు అర్జున్. బి ఏ సమంగా చూడు, బి నేనేలా ఉంది. గట్టిగా అనకు, బయట భయపడిపోతారు పిల్లలు. పర్వాలేదులే, నువ్వే చెప్పకమ్మా. మీ ఆయన ఎక్కడ జరుచుకుంటాడో మళ్ళీ టీవీ చూస్తాడేమో. రోజు చూసే మొహమేగా. సి అందుకే తమన్నా. అంటున్నా నేను మరి మళ్ళా టీవీలో కూడా చూడడం మరి. డి ఈ పేసులు అన్ని కలిపి ఏం మిక్సీ చేయొచ్చు? పడితే ఇట్లా అయిందంట. పాలకూర పప్పు చేసుకోవచ్చా? అల్లం తక్కువ అయినట్టున్నది. డి రామ్. ఓకే ఫైనల్. ఏ అల్లు అర్జున్. అల్లు అర్జున్. చూద్దాం. అప్పుడే చెప్పేసి నేను కరెక్ట్ అన్నాను. ఇగో చూడు, ఇప్పుడు మౌనిక వాళ్ళ ఆయన ఎంత హ్యాపీ ఫీల్ అవుతాడో అల్లు అర్జున్ ని గుర్తుపట్టిందని. వాళ్ళ ఆయనకు అల్లు అర్జున్ అంటే ఇష్టం అవును కదా. చిరంజీవి ఫ్యామిలీ అంతా ఇష్టం ఆయనకి. అవునా? ఓకే. అయితే ఇప్పుడు వాళ్ళ ఆవిడ వస్తే చూడు. ఏ మీ ఆయనకి ఏ ఫ్యామిలీ అంటే ఇష్టం? మా ఆయనకు మా ఫ్యామిలీ ఇష్టం. అయ్యా మస్తు చెప్పినావు భాగ్య. బి నిత్యమేనన్. నువ్వేం చెప్పావు? ఏం చెప్పలే నువ్వు. ఏం చెప్పాలి? మూడు కూడా ఏం చెప్పలేదు, ఒకటే చెప్పింది. అయ్యా లేదు లేదు, బి ఒకటే చెప్పలేదు, మీరు ఆన్సర్ చెప్పేశారు. మిగిలిన చెప్పిందిలే ఊరుకో. బి నిత్యమేనన్ చూద్దాం. బి చెప్పలేదు తను. ఓ బి నిత్యమేనన్ నేను చెప్తున్నా, చూద్దాం. ఇట్ ఈస్ నిత్యమేనన్. సి ఏం చెప్పావు? తమన్నా. తమన్నానా? తెలుసా కొంచెం ఎవరికైనా? తమన్నా లాగే అనిపిస్తుంది. అది సమంత. సమంత. అవునా? చూద్దాం.
చింతాక్ తక్ చితాక్ చితాక్ చింతాక్ తక్ తా చింతాక్ తక్ చితాక్ చితాక్. పార్టిసిపెంట్స్ 2 టైప్. ఒకళ్ళు చూడగానే గుర్తుపట్టేసి బజర్ నొక్కేసి ఆన్సర్ చెప్పేస్తారు. టైప్ 2 వాళ్ళకి ఎంతసేపు చూసినా కూడా ఆన్సర్ తెలియదు. అదే నేను టైప్ 1. నేను ఆడను అంతే. సుమక్క మీరు రెగ్యులర్ గా ఆడియో ఫంక్షన్ చూస్తారు కాబట్టి మీరైతే చెప్పగలరు, మరి మేము చెప్పలేం. ఆమె ఎంత చూస్తాను తెలియకపోయినా నీకు సినిమాలో చిన్న చిన్న ముక్కల్ని చూపించారుగా, చూడాలి, మొత్తం చూపిస్తారు. ఇగో నేనైతే ఆడియో ఫంక్షన్ లో నెక్స్ట్ టైం మాట్లాడాలో చూస్తూ ఉంటాను గానీ అక్కడ ఏం జరుగుతుందో చూడ. మీదే పని హ్యాపీ. ఇంట్లో కూర్చొని ప్రోగ్రామ్ అంతా చూస్తారు. నేనేమో ఇదిగో అక్కడ ఫస్ట్. ఇప్పుడు ఈ సాంగ్ లాంచ్ చేయడానికి నాగబాబు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. నాగబాబు గారికి మైక్ ఇచ్చేసి పక్కకెళ్ళి నెక్స్ట్ ఎవరిని పిలవాలి సార్? అదిగో అక్కడ కూర్చొని ఉన్నారు ఆయన. పరచూరి కనిపించేయమంటారా? ఈలోగా నాగబాబు గారు సుమా అంటారు. నేను మళ్ళీ పరిగెత్తే థ్యాంక్ యూ నాగబాబు గారు. మరి మన నెక్స్ట్ సాంగ్ కి పరచూరి గోపాలకృష్ణ గారిని వేదిక పైకి ఆహ్వానిస్తున్నాము. ఆయన వస్తారు. ఆయనకి మైక్ ఇచ్చి నేను మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇప్పుడు ఏంటి డాన్సర్లు రెడీగా ఉన్నారా? వాళ్ళు రమ్మను. ఏంటి లేట్? కమాన్ ఫాస్ట్. చూడండి అంతా మీరే కంట్రోల్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. ఇది అక్కడ జరిగేది. నేను ఎక్కడ చూస్తాను అక్కడ. మేనేజ్మెంట్ కూడా స్టార్ట్ చేశారా? డి ఎన్టీఆర్ రామ్ అని అని అనుకుంటున్నా. ఏంటేంటి తరుణ్. నువ్వు ఎన్టీఆర్ రామ్. అది కళ్యాణ్ రామ్. యా కళ్యాణ్ రామ్. చూద్దాం. అయ్యో పాపం అయ్యో అయ్యో పాపం. ఒక్కటే కరెక్ట్. 10 పాయింట్లు. భాగ్య ఇగో నీదే ఇప్పుడు ఛాన్స్. చూడు చూడు ఇప్పుడు ఇంక చూడు. ఏ వచ్చేసి అంజలి. డి డి మన అనిత. డి కాదు బి పైన. బి అను. అదే బి. ఏ అంజలి. డి అనిత. డి కాదు బి. బి అనిత. డి ఈయనైతే ముకుందల హీరో. ముకుందాలో హీరోనా? ముకుందల హీరో. ముకుందా అలా చెప్తే ఇవ్వరు ఇక్కడ. అలా చెప్తారు. నాకు కూడా తెలుసు కానీ అది బ్రహ్మానందం. అది బ్రహ్మానందం గారు. ఆలి అనుకుంటా. చూడు బ్రహ్మానందం గారిలో ఉన్నారు. అలాగే ఉంది. సి మీనా. ఏ అంజలి. డి అనిత. తన పేరు డెఫినెట్ గా బ్రహ్మానందం గారు. తన పేరు డెఫినెట్ గా భాగ్య పక్క. ఇగో టైం అయిపోతుంది. ఎల్లు మంచిర్యాల వెళ్ళాలి. నువ్వు వెళ్ళు మంచిర్యాల. బ్రహ్మానందం గారు. ఇంకా డి చెప్పు. నాగ చైతన్య. ఫైనల్ కాదు కానీ ఫైనల్ అన్న డి అసలు అతని పేరు గుర్తుకా. ఏ అంజలియేనా? అంజలి లాగే ఉన్నారు. చూద్దామే. బ్లాక్ బస్టర్ నే చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టర్. జలగలూరి సింతామణి నా పేరంటే తెలియనోళ్ళు లేరే జాని వయసు లెక్క సీక్రెట్ గాని నన్నడగమాక అంటాంది జారేబోణి. ఇగో ఇట్రా. ఇగో బ్లాక్ బస్టర్ అంటే అల్లు అర్జున్ ఏమో ఇట్లా వేసాడు. నువ్వేంటి కనకాంబరం మూర. అంతే కదా. మల్లెపూలు ఇంకో మూర. కాగడాలు 2 మూరలు. కొత్త బ్లాక్ బస్టరే బ్లాక్ బస్టరే. ఎట్లనా ఆయన ఎట్లా ఇట్లా వేస్తాడు. అంతే. మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఇట్లా మూర. ఈ మూర అంజలికి నేను చెప్పేసిన మూరల్ అయింది. ఎవరన్నావు? బి అనిత. జెనీలియా. జెనీలియా. అది కూడా ఒకటి అవుతుంది. అది కూడా ఎవరన్నావు? మీనా కాదు. మీనా కాదు. మరి ఎవరు అది? నందితాలా అనిపిస్తున్నారు కొంచెం. ప్రేమ కథ చిత్రం హీరోయిన్. బాగా తెలియట్లేదబ్బా. చూద్దాం. ప్రియమణి. ఒక్కటే. డి కూడా తప్పే. ఏం చెప్పావు? నాగచైతన్య. చెప్పండి. వరుణ్ తేజ్. చూద్దాం. ఓకే. ఎన్ని కరెక్ట్ పాప? ఒకటే.
ఒక్కటే తీసుకో 10. స్వప్న చూడు. బి నయనతార, నాని. ఎవరు మీ బంధువుల్లో లేదు అది మొత్తం? ఫస్ట్ లో అయితే ఇక్కడ చూసినట్టుగానే ఉంది. అయితే చెప్పేవారు గుర్తుకు రావట్లేదు. మీ ఆయన కూడా కొడతాడు. నిన్ను చూసిన ఆనందంలో మర్చిపోయా. అయ్యో స్వప్న, నయనతార, మహేష్ బాబు లేదు కొంచెం. సి అలా ఆయన తీరు సి నాని. ఈ అమ్మాయి తెలుసు కానీ పేరు తెలియదు. అలా కుదరదు. ఆ అమ్మాయి తెలియాలి, ఆ అమ్మాయి పేరు తెలియాలి. అమ్మాయి పేరు స్వప్ననా? స్వప్న అమ్మాయి పేరు. కీర్తి. కీర్తియా? ఎవరు? ఏ వచ్చి పవన్ కళ్యాణ్. డి ఎవరు? శ్రీదేవి. శ్రీదేవి డి. ఓకే. ఏ పవన్ కళ్యాణ్ మంచిదైంది చెప్పావు, లేకపోతే మళ్ళీ మీ ఆయన కూడా కొట్టేవాడు. చూద్దాం. కరెక్ట్. బి నయనతార. నయనతార. అవునా? నయనతారవే. చూద్దాం. కరెక్ట్. సి నాని. 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 చూద్దాము. మొట్టమొదటిసారి పట్ట పగటి వేళ ఎదురైంది చందమామ. మీరు వేస్తా అంటే ఎట్లున్నదో స్టేజ్ అంతా. కాదు, వాళ్ళు చేస్తుంటే నాని లుక్ చూడు. పాడు చేస్తున్నారు. వేసిందో లేదని మీరు మాత్రం సంపిల్పోండి. దీను శ్రీదేవి అన్నావు, తెలుసా ఎవరికైనా? రిచా గంగోపాధ్యాయ. అవును. చూద్దాం. అయ్యో పాపం, అయ్యో అయ్యో పాపం. ఎన్ని కరెక్ట్? 3 కరెక్ట్. 30 పాయింట్స్. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాము. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదల. వదల బొమ్మాలి వదల. తెలుగు వాక్యం వస్తోంది, అందులో ఒక చిన్న అక్షరం తప్పిపోయినా పాయింట్లు రావు, మైనస్ అవుతాయి. జాగ్రత్తగా చూసుకోండి. మిర్రర్ ఇమేజ్. మొదటి వాక్యం. కీర్తి. వేప చెట్టుకు ఎన్ని ఆకులుంటాయి? లెక్కెట్టారా ఎప్పుడైనా? ఎప్పుడు ఎక్కలేదు సుమా. వేప చిగుర్లు తింటే చాలా మంచిదంట. ఉగాది రోజు తింటాం కదా. రోజు తినండి. రోజు తినాలి. రోజు ప్రతి కూరలో కరివేపాకు బదులుగా అది వేసేసి బాగుంటది. ఏమి ఐడియా! మంచి ఐడియా ఇది. ఇంట్లో అందరి ఆరోగ్యాలు బాగుండాలంటే. ఆనందానికి ఆనందం. కరెక్ట్. వేపాకుతో పచ్చడి కూడా చేసుకుందాం. చూద్దాం. వేప చెట్టుకు ఎన్ని ఆకులు ఉంటాయి? కరెక్ట్. 10. తర్వాత వాక్యం. కీర్తి. దోశలు పెనం మీదే ఎందుకు వేయాలి? కింద వేస్తే పోతుంది కాబట్టి. తినలేం కాబట్టి. ఇంకా తినలేము కాబట్టి. పిండి పిండిగా తాగేయడం బెటర్ కాబట్టి. చూద్దాం. దోశలు పెనం మీదే ఎందుకు వెయ్యాలి? కరెక్ట్ ఆన్సర్. 10. ఎందుకు వేయాలి? ఎందుకు వేయాలి? కిందేస్తే బాగుండదు. కిందేస్తే బాగుండదు కాబట్టి. కిందేస్తే పిండి అవుతుంది. కిందేస్తే అలా ఆయన తింటాడా? స్వప్న. కిందేస్తే ఇంకా మనం బయట జంతువులు తప్పితే మనం తినలేం కాబట్టి. ఆ పిండి పిండి పిండిగా తినలేం కదా. జంతువులు కూడా తినవు. కింద పెనం పెట్టడానికి మనకు ఆస్కారం ఉండదు కదా. అసలు మనం దోశలు పెనం మీదే ఎందుకు వేసుకోవాలంటే పెనం వేస్ట్ అయిపోతుంది కాబట్టి. ఎందుకు అంత డబ్బులు పెట్టుకొని మనం పెనం కొనుక్కున్నాం. నిజమే. అందుకని అక్కడే వేసుకోవాలి, ఇంకెక్కడ వేసుకోవద్దు. నెక్స్ట్.
కీర్తి మీ జుట్టుకి ఏ నూనె వాడుతున్నారు? నేనైతే కొబ్బరి నూనె వాడతాను. ఇక్కడ ఫినాయిల్ ఇంతకుముందు వాడతారు ఇప్పుడు కదా. ఒక ఫెనాయిల్ ఫినాయిల్ వాడతాం. ఆవిడ ఫినాయిల్ వాడతారు. ఫెనాయిల్ వాడతాం. ఏంటో నాకు అన్ని జుట్టుకు మీరేం నూనె సంబంధించిన వాడతారు? ప్రశ్నలు వస్తున్నాయి. ఆమదం నూనె. అవును వాడతారా? బాగా జిడ్డుగా ఉంటది కదా. అందుకే ఇలా తయారైంది. ఇక్కడికి వచ్చినాక తయారైంది. కాదు, ఇంత తయారవడానికి కారణం ఆమదం కాదు, ఇక్కడ హెయిర్ డ్రెస్సర్. మీరేం వాడతారు? బాదం నూనె. బాదం నూనె. ఓకే. అలోవెరా ఆయిల్. ఓ అలోవెరా ఆయిల్ కూడా ఉందా? మీరే తయారు చేస్తారా? ఎట్లా? కొబ్బరి నూనె కొద్దిగా వేసి అలోవెరా వేసి మరిగిస్తారు. అలోవెరా చాలా మంచిదంట. సాఫ్ట్ ఉంటుంది హెయిర్, బాగుంటుంది. సాఫ్ట్ ఉంటుందంటే ఒకసారి పట్టుకొని చూడు ఆవిడ హెయిర్ సాఫ్ట్ గా ఉందా లేదా. జారిపోతుంది సుమా. అవునా? అయితే ఓకే, చూద్దాం. మీ జుట్టుకి ఏ నూనె వాడుతున్నారు? కరెక్ట్. 10. అన్ని కీర్తి నీళ్ళలోకి వచ్చేసావు. బాగా ప్రిపేర్ అయ్యి వచ్చినట్టున్నారు. నెక్స్ట్. కీర్తి, మా పిల్లికి పాలు పోస్తారా? మీ పిల్లికి నీరు పోస్తాము. ఓహో, మా పిల్లికి పాలు పోస్తారా? మీ పిల్లికి నీరు పోస్తాము. ఇది ఎక్కడ అన్యాయం అండి? మేము పాలు పోయాలి, మీరేమో నీళ్లు పోస్తారు. నీళ్లు పోసిన పిల్లి మళ్ళీ ఇంట్లో తాగేస్తుంది చూద్దాం. పాలు. మా పిల్లికి పాలు పోస్తారా? మీ పిల్లికి నీరు పోస్తాము. కరెక్ట్. 10. మొత్తం 4 మీరే చెప్పేశారా ఈ రౌండ్ లో? ఫుల్. జయం సినిమా ఎక్కువ సార్లు చూసాను సుమా. ఏ సినిమా? జయం. ఎందుకు? అన్ని రివర్స్ ఉంటాయి కదా, రివర్స్ letters. కదా, సదా చెల్లెలు. ఓకే, సో ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాం. కీర్తికి చెప్పట్లు. కీర్తి బాగా చేసావు, థ్యాంక్ యూ. తర్వాత రౌండ్ రాస్కోరా సాంబా. డైలాగ్ వినిపిస్తాము, డైలాగ్ వినండి. తర్వాత క్వశ్చన్ అడిగినప్పుడు బజర్ నొక్కండి. ఓకే? డైలాగ్. నాకంటే 2 ఏళ్లు సీనియర్లు, ఆఫ్టర్ ఆల్ ఓ కుక్కని డీల్ చేయలేరా? టైం చూసి కొడుతున్నావు కదా. చా, మేమెంతండి మిమ్మల్ని సార్ అని పిలుస్తూ తిరిగేవాళ్ళం. వద్దు, రేపటి నుంచి నేనే నిన్ను మేడం అని పిలుస్తూ కాలేజ్ అంతా తిరుగుతాను. మరి గర్ల్ ఫ్రెండ్స్, ఎఫ్ఐఆర్స్? కట్. రేపటి నుంచి నువ్వు తప్ప భావి భారత ఆడపౌరులంతా నా సిస్టర్సే. నీ బ్యాగులు నేను మోయాలా? అక్కర్లేదు, నిన్ను కూడా నేనే మోస్తాను. దాట్స్ బెటర్. దాన్ని వెనక్కి పిల్లవానికి దండం పెడతాను. నాకు కాదు, దానికి పెట్టు. ఎందుకంటే అది నా మాట విందు. ఏ లాంగ్వేజ్ ప్రాబ్లమా? అది మా కుక్క కాదు, మా పక్కింటి వాళ్ళది. ఊరెళ్తూ మా ఇంట్లో వదిలేళ్లారు. బాయ్. ఈ డైలాగ్ ఏ సినిమాలోది? స్వప్న. నువ్వే నువ్వే. నువ్వే నువ్వే కరెక్ట్ ఆన్సర్. 10. నువ్వే నువ్వే సినిమాలో హీరోయిన్ ఎవరు? మౌనిక. శ్రేయ. శ్రేయ కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఓకే, నువ్వు శ్రేయ, నువ్వు తరుణ్. రా. ఆఫ్టర్ ఆల్ మా కుక్కను మీరు ట్రై చేయలేకపోయారా? మా ఇంట్లో కుక్కలు లేవు భాగ్య. భాగ్య గారు ఇక్కడ శ్రేయ. శ్రేయ.
కుక్కలు లేవా? లేకుంటే పెంచుకోవాలి. ఇప్పుడు కుక్క మ్యాటరా నువ్వే మ్యాటరా? కుక్క మ్యాటర్. కుక్కన్ మ్యాటర్ కాదా? తరుణ్ మ్యాటర్ కాదు, కుక్కే మ్యాటర్. కుక్కను పెంచుతున్నామా లేదా? అంటే ఇప్పుడు ఈ డైలాగ్ రావాలంటే కుక్కను పెంచాలా? కుక్కను పెంచుకోవాలి. కుక్కను పెంచుకోవాలా? కుక్కను 2 కుక్కలు తెచ్చి పెంచుకొని వాటికి రోజు చెప్పాలి. నన్ను పెంచుకోవడానికే నాకు బద్దగా, ఇంకా కుక్కని నేనేం పెంచుతా? ఆయన చెప్పు కదా, నిన్ను పెంచుతాడు కదా, అందులో ఒక కుక్క పెంచుతాడు. 2 పెట్ యానిమల్స్ పెంచడం కష్టం కదా. 2 పెట్టేస్తాడు. నెక్స్ట్ డైలాగ్. క్యాష్ లేకుండా ఆపరేషన్ చేయనని చెప్పి కాల్ తీసేసి అలా కొట్టకండి సార్, చచ్చిపోతాడు. ఏ అంకుల్? యు ఆర్ ద గ్రేట్ జోసెఫ్ అంకుల్ కదా. గ్రేట్ అంటున్నాడంటే పాజిటివ్ క్యారెక్టర్ అనుకుంటా. అవును, జోసెఫ్ అంకుల్నే. మీరు చాలా మంచివాళ్ళు అంకుల్. చిన్నప్పుడు మీ ఇంటికి మేరీతో ఆడుకోవటానికి వచ్చినప్పుడు మీరు నాకు స్నాక్స్ పెట్టేవాళ్ళు. కావాలంటే ఇప్పుడు కూడా పెడతాను బాబు. అక్కర్లేదు అంకుల్. అయినా అంత మంచివాళ్ళు ఆ తప్పు ఎందుకు చేశారు అంకుల్? ఏ తప్పు? ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? కీర్తి. వెంకటేష్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఈ డైలాగ్ లో జోసెఫ్ అంకుల్ ఎవరు? మౌనిక. బ్రహ్మానంద్. 10 పాయింట్లు. ఇప్పుడు జోసెఫ్ అంకుల్ ఏమో నేను, వెంకటేష్ నువ్వు. ఓకే, అదా. అంకుల్ బాగా జోష్గా మాట్లాడుతున్నారే. నా పేరు జోసెఫ్ అంకుల్ కదా, అందుకని. నా పేరేంటి? నీ పేరు నీకు తెలియదా? నీకు అంత ఎక్కేసిందా? నీకు జోస్ అంటే నాకేంటి ఉండాలి? గ్రేట్ జోసెఫ్ అంకుల్ అను నన్ను. గ్రేట్ జోసెఫ్ అంకుల్ అను. గ్రేట్ జోసెఫ్ అంకుల్ అంటుంది అంటే మంచి క్యారెక్టర్ అనుకుంటా. అవును నేనే. నాకేమని అసలు. నువ్వు వెళ్ళు, నువ్వు వచ్చేయి. అంకుల్ మీరు చాలా మంచివారు అంకుల్. ఏం పేరు నాది? జోసెఫ్. ఏం జోసెఫ్? గ్రేట్ జోసెఫ్. గ్రేట్ జోసెఫ్ అనిందంటే మంచి క్యారెక్టర్ అన్నమాట. ఫిక్స్ అయిపోదాం. నేనే. అంత మంచివారై ఉండి మీరు ఆ తప్పు ఇలా చేశారు అంకుల్. ఏ తప్పు? ఆ తప్పు నేనేం చేయలేదు. నేను జోసెఫ్ అంకుల్ కాదు. లేదు మీరే జోసెఫ్ అంకుల్. నాకు తెలుసుగా మీరే జోసెఫ్ అంకుల్. మీరే గ్రేట్ జోసెఫ్ అంకుల్. ఇప్పుడు ఒప్పుకున్నారుగా. లేదు లేదు ఒప్పుకో. అదంతా ఒప్పుకో. ఇప్పుడు ఏమంటారు? ఒప్పుకుంటారా జోసెఫ్ అంకుల్ కాదు? లేదు లేదు. ఏ భాగ్య జోసెఫ్ అంకుల్ ఒప్పుకున్నారు ఇప్పుడు. మేరీ వాళ్ళ ఫాదర్ జోసెఫ్ అంకుల్. ఇలా చేశారు అంకుల్. నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు అది ఇలా చేశారు. నేను జోసెఫ్ అంకుల్ కాదు, నేను బద్దం భాస్కర్. మర్చిపోయావా నన్ను? అయ్యో, ఉగాండాలో నాకు మైండ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అనుకుంటున్నావు? నీ కోసం నేను తవ్వకాల్లో తీసుకొచ్చినవి. అవునా? మర్చిపోయావు. నల్లల్లో కనిపిస్తున్నా ఏంటా అనుకున్నా. సారీ, నేను బద్దం భాస్కర్ కూడా కాదు. వెళ్ళిపో. నేను కూడా వెంకటేష్ కాదు. నెక్స్ట్ డైలాగ్. నాదే ఉందిరా, ఒంటికాయ సొంటుకోమకండి. వాళ్ళకి అమ్మైనా అన్నైనా నేనే కదా. అంటే నీకు పెద్దగా కోరికలేం లేవా? పెద్ద ఏం లేవురా. సూటు బూటు వేసుకుని మంచి కలర్దాలు పెట్టుకుని నా వెనకాల ఒక 4, వాళ్ళ వెనకాల ఒక 40 మంది, వాళ్ళ వెనకాల ఒక డజన్ కార్లు, పెద్ద మేడ, మంచి బొమ్మలు. బొమ్మలేంట్రా ఆడుకుంటావా? ఫిగర్లా. నీ పక్కన మామూలు ఫిగర్లా అనరా. ఈ డైలాగ్ ఏ సినిమాలోనిది? కీర్తి. బిల్లా. బిల్లా. ఈ పిల్ల ఇందాక రౌండ్ లోను ఈ రౌండ్ లోను బాగా స్కోర్ చేసేస్తుంది. మళ్ళీ 10. డైలాగ్ చెబుతున్న హీరో ఎవరు? స్వప్న. ప్రభాస్. కరెక్ట్, 10. నెక్స్ట్ డైలాగ్. దొరికాడు. ఇది మిస్ అయిపోయాడని టెన్షన్ పడ్డారు. నువ్వు హ్యాపీరా? మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. అదేరా మన ఇండియన్ సైకాలజీ. ఐ లవ్ యూ రాజా. ఐ లవ్ యూ రాజా అంటున్న నటుడు ఎవరు? మౌనిక. పోసాని కృష్ణమూర్తి. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్. ఈ డైలాగ్ ప్రకారం ఇండియన్ సైకాలజీ ఏమిటి? కీర్తి. మనం నాశనం అయిపోయినా పర్లేదు, పక్కనోడు మాత్రం బాగుపడకూడదు. కానీ మీ పక్కన వాళ్ళకి ఇందాక పాయింట్లు వచ్చాయి, మరి పర్వాలేదా? ఫోన్లే అని ఇచ్చేసాను సుమా. సరే తీసుకో, 10 పాయింట్లు అయితే. ఓకే, ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాము. కీర్తి. స్వప్న. మౌనిక. ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా.
ఏమి చూడగలరు? ఇది ఇలా పెట్టుకోండి, దీన్ని ఇలా పట్టుకోండి. ఈ బలూను చేతిలో ఉండగానే దీన్ని దీంట్లోకి తగిలించండి. మళ్ళీ బలూన్ ఇందులో గుచ్చి దీన్ని ఇందులో పెట్టి దీన్ని తీసుకొస్తూ దీన్ని కావాలంటే బలూన్ ఇటు పట్టుకోవచ్చు, దీన్ని ఇటు పెట్టుకోవచ్చు. ఓకే, రెడీ? 1 2 3 గో. వెరీ వెరీ గుడ్, బాగా ఆడుతున్నావు. మంచిర్యాలని గెలిపించి భాగ్య, కమాన్. ఇంకా చాలా టైం ఉంది, కానీ ఇవాళే అయిపోతుంది. మంచి కాన్సన్ట్రేషన్ తో ఆడుతున్నటువంటి భాగ్య, ఎక్కడా డైల్యూషన్ లేదు. గురి మొత్తం స్ట్రాల మీదే ఉంచింది. ఇంకా 20 సెకండ్లు ఉన్నాయి. ఇంకా 2-3 పెట్టొచ్చు. ఒక్కటి కూడా కింద పడకుండా చక్కగా పెడుతున్న భాగ్య. అండ్ ఆఖరి బంతి. టైమ్ అప్. 1 2 3 4 5 6 7 70 పాయింట్స్. బాగాడు మోనికా. రెడీ? 1 2 3 గో. Thirty seconds. Time up. 10 20 30 40 50 50. ఇప్పుడు ముగ్గురికి టై అయిపోయి ఉంది. భాగ్య 140, మౌనిక 140, కీర్తి ఆడబోతోంది. ఇప్పుడు పడిపోయాయి అనుకో, ఆమె కూడా 140. రెడీ? 1 2 3 గో. ఒకటే పెట్టాలని టార్గెట్ గా పెట్టుకోకు. ఇఫ్ యువర్ ఎయిమ్ ఇస్ ఫర్ 1, ఎయిమ్ ఫర్ ఒక్కడున్నాడు. ఒకటి పెట్టేసింది. మంచిర్యాల, కడప అయిపోయిందమ్మా, అంతా అయిపోయింది. నిజామాబాద్ ఎదురు చూస్తోంది, ఏ 3తోనో ఆపేస్తుందేమోనని. అది 2తోనే. చాలు, రెస్ట్ తీసుకో. ఇంకా అవును, అలసిపోతున్నావు. రెస్ట్ కీర్తి వద్దు, చాలు. నేను చెప్పింది నువ్వు రెస్ట్ తీసుకో. చాలు కీర్తి, వద్దు. లాస్ట్ 10 seconds. టైమ్ అప్. 1 2 3 4 40 పాయింట్లు. స్వప్న టార్గెట్ 90 పాయింట్లు. మరి స్వప్న గెలుస్తుందా కీర్తియా? నిజామాబాద్, విశాఖపట్నం? నిజామాబాద్. స్వప్న వచ్చినా, స్వప్న గెలుస్తుంది. మౌనిక వచ్చినా గెలిచేది కీర్తినే. స్వప్న గెలుస్తుంది. వాడిపోతే వీడు, వీడిపోతే వాడు, వాడిపోతే నా అమ్మమ్మగుడు అంటే అధికారం కోసం ఎవరైనా ఎగబడితే వాళ్ళు రారు. ఇప్పుడు ఆ మొగుళ్ళకి ఇందులో స్థానం లేదు. ఇది స్టార్ మహిళ. ఓకే, మళ్ళీ వాడి మొగుడు, మదర్స్ అదంతా అంటున్నారు మీరు. నో. ఓకే, యు గో. రెడీ? 1 2 3 గో. స్లో స్లో. స్వప్న స్లో. థ్యాంక్ యూ కీర్తి, థ్యాంక్ యూ వెరీ మచ్.
అయ్యో అయ్యో బెల్లోను పాప. చాలు స్వప్న చాలు. ఓకే కీర్తి. స్వప్న చాలు చాలు అయిపోయింది. 2 పెట్టేసావు చాలు నువ్వు రా. 30 seconds ఉన్నాయి ఇంకా. పెట్టేసి స్వప్న డాన్స్ చేద్దాం రా స్వప్న. ఆఫ్టర్ డెఫినెట్ గా చేస్తా. One, 2, 3, 4, 5 కమాన్. అయిపోయింది ఆల్మోస్ట్. అయిపోయింది 6. అయిపోయింది. టైం అయిపోయింది. 1, 2, 3, 4, 5, 6 60 పాయింట్లు. సో ఈ రోజు మన విన్నర్ కీర్తి విశాఖపట్నం. కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక. ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. కంగ్రాచులేషన్స్, మీరు 4 బర్నర్ స్టవ్ గెలుచుకున్నారు. థ్యాంక్ యూ. మరి ఈ రోజు విశాఖపట్నం నెక్స్ట్ ఏ జిల్లానో తెలుసుకోవాలనుకుంటే డోంట్ మిస్ స్టార్ మహిళ. బై బై.